నాయకుడంటే ఒక మాట నోట్లో నుంచి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా కూడా నష్టమైనా కూడా ఆ మాట మీద నిలబడగలిగిన వాడే నాయకుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అలా చేయగలిగాం కాబట్టి ఏకంగా 99% హామీలను ఆ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చాం కాబట్టి ఈరోజు ప్రతి ఇంటికి కూడా మేనిఫెస్టో తీసుకొని ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని ప్రతి ఇంటికి పోగలుగుతా ఉన్నాడు. వెళ్ళి ఆ ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో ఇచ్చి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇది మా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో, ఎన్నెన్ని జరిగాయో మీరే టిక్కులు పెట్టండి, ఏకంగా 99% నెరవేర్చాడు మా అన్న అని చెప్పి ఈరోజు ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని కూడా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళగలుగుతా ఉన్నాడు. సిద్ధం అన్నాడు జగన్. దేనికి సిద్ధం? బాబాయిని చంపేసి తల్లిని చెల్లిని గెట్టేసి బాబాయిని చంపిన నిందితులను కాపాడుతూ చెల్లికి ద్రోహం చేశావు. వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని నమ్మి బలికి కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టి గంజాయికి బానిసలు చేసిన యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ఉద్యోగులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? రాష్ట్రానికి రాజధాని లేకుండా 3 రాజధానుల పేరుతో అమరావతి రైతుల త్యాగాన్ని అవహేళన చేసి నువ్వు రైతులకు ప్రజలకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పుకు తిరిగే నువ్వు దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వారిని కాపాడుతూ ఒక ఫ్యామిలీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? 10వ తరగతి చదివే అబ్బాయి తన అక్కని వేధిస్తున్నాడని అడిగితే పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కుటుంబాలకు కన్నీళ్లు తుడవడానికి సిద్ధమా? నాయకుడంటే ఎలా ఉండాలి అంటే ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి అదుగో మా నాయకుడు మాట ఇచ్చాడు అని అంటే చేస్తాడంతే అని చెప్పే పరిస్థితి ఉండాలి. నాయకుడంటే ఎలా ఉండాలి అని అంటే ప్రతి కార్యకర్త కూడా ఇలాంటి వ్యక్తి ఉండాలి. రాష్ట్రానికి, ప్రజలకు, మాకు అండగా తోడుగా అని చెప్పి అనిపించే విధంగా ఒక నాయకుడు అనేవాడు ఉండాలి. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రతి గ్రామానికి మనం మంచి చేశాం, ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాం, ప్రతి పేదకు వారి భవిష్యత్తుకు ఈరోజు అండగా నిలబడగలిగాం. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నా, మాట ఇచ్చాం, మాట నెరవేర్చాం, మళ్ళీ ప్రజల దగ్గరికి మాట నెరవేర్చామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఈరోజు మనకు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే అడుగుతా ఉన్నా, అందుకే చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 అని అడుగుతా ఉన్నాను. సిద్ధం పేరుతో ప్రభుత్వ ధనం 1600 కోట్లతో హోల్డింగ్ ఏర్పాట. ఈ నిధులను పెడితే అన్నమయ్య డ్యామ్ గేట్లు వచ్చేసేవి, హంద్రినీవా కాలువ అధునీకరణ పూర్తయ్యేది. మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా? మీకు సంక్షేమం కావాలా, విధ్వంసం కావాలా? మీకు సమర్థ పాలన కావాలా, రాక్షస పాలన కావాలా? మీకు స్వర్ణ యుగం కావాలా, చీకటి రాజ్యం కావాలా? మీకు స్వర్ణ యుగం కావాలా, చీకటి రాజ్యం కావాలా? మీకు కన్స్ట్రక్షన్ కావాలా, డిస్ట్రక్షన్ కావాలా? సిద్ధం ఉన్నావు కదా? ధర్మ యుద్ధానికి మేము సంసిద్ధం, అవునా? రాష్ట్ర అభివృద్ధిని నిలువెత్తి గోతిలో పూడ్చి 100 ఏళ్లు వెనక్కు నడిపించిన నీ పాలనకు చరమ గీత పాడుతూ సమరసింహ శంఖారావానికి ఉరకలెత్తిన ఉత్సాహంతో ఓటు అనే వజ్రాయుధంతో నీ రాక్షస పాలనను అంతమొందించడానికి మేము సంసిద్ధం.